వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో జరిగే ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ వెనుక భారీ అవినీతి బాగుతం బయటపడింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవిని పోషించిన ఉన్నతాధికారి అరవింద్ కుమార్ అడ్డదారిలో కార్ రేస్కి సంబంధించిన ఒప్పందం చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక రామ్, చెప్పండి, ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కూడా ఆ ఘటనపై కొన్ని ఆరోపణలు అయితే మనకు వినిపిస్తున్నాయి. అక్కడ సిఎస్ అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో వారు 55 కోట్లు మరి ఒప్పందం చేసుకొని తీసుకున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? శాలిని, ఏదైతే ప్రస్తుతం ఐఏఎస్ మొన్నటి వరకు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాగానే పలువురు ఐఏఎస్ల బదిలీల సందర్భంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టేట్కి సంబంధించిన సెక్రటరీగా బదిలీ అయ్యాడు. అయితే ఈ ఐఏఎస్ అరవింద్ కుమార్కి సంబంధించిన వ్యవహారం ఈరోజు బయటకు వచ్చింది. ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన విషయంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి కూడా తన వ్యక్తిగత ఒప్పందం చేసుకున్నాడని చెప్పి బయటకు వచ్చింది. దానికి సమాధానం ఇవ్వాలని చెప్పి షోకాజ్ నోటీస్ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవల 6వ తేదీనే ఆయనకు నోటీస్ కూడా ఇచ్చారు. ఆ నోటీస్కి ఇంకా సమాధానం కూడా ఇవ్వాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కూడా ఇవ్వాల్సినంత పరిస్థితి ఏంటి, అసలు ఎన్ని కోట్ల ఒప్పందం జరిగింది, మొత్తం 3-4 ఈవెంట్లకు కలిపి దాదాపు 200 కోట్ల నుంచి 600 కోట్లకు కూడా ఈ ఒప్పందం జరిగిందని చెప్పి మొత్తం కూడా మీడియా ఈరోజు పెద్ద ఎత్తున ప్రధాన వార్తలు కూడా రాయడం జరిగింది. అయితే ఐఏఎస్ అరవింద్ కుమార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు హెచ్ఎండిఏ కమిషనర్గా మరియు రాష్ట్ర సమాచార విభాగం కమిషనర్గా కూడా కొనసాగాడు. ఇంకా పలు శాఖలకు కూడా ముఖ్య కార్యదర్శిగా ఆయన కొనసాగాడు. కానీ ఇంత వ్యక్తిగతంగా ఒక ఐఏఎస్ స్థాయిలో ఉండి వ్యక్తిగతంగా ఫార్ములా ఈ రేస్ వాళ్ళతో ఒప్పందం చేసుకొని నడిపించాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పి ఈరోజు చర్చ జరుగుతూ ఉంది పలువురు ఐఏఎస్ ఆఫీసర్లలో కూడా. అయితే దీనిపైన ఈరోజు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెక్స్ట్ 24 ఫిబ్రవరిలో జరగబోయే ఫార్ములా ఈ రేసును రద్దు చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. మనం ఒకసారి చూస్తే ఈరోజు నోటీసు 6వ తేదీన ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఈ నోటీసులో అనేక అంశాలు కూడా పొందుపరుస్తూ ప్రస్తుతం ఐఏఎస్ అధికారిగా ఉన్న అరవింద్ కుమారు ఈ సమాధానం చెప్పాలని చెప్పి 6వ తేదీన నోటీస్ ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్. అదేవిధంగా ఆ సంస్థకు కూడా ఫార్ములా ఈ రేస్ సంస్థకు కూడా దీని ఏ విధంగా మీరు ఎన్నికల కోడ్ సమయంలో ఒక వ్యక్తిగతంగా ప్రభుత్వ అధికారితో ఏ విధంగా ఒప్పందం చేసుకుంటారనే దానిపైన కూడా ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖలపైన తన పట్టును సంపాదించేందుకు అన్ని శాఖలపైన కూడా ఈరోజు ప్రధాన దృష్టి పెట్టారు. ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి జరిగిన లావాదేవీలు ఏంటి, ఎలాంటి హెచ్ఎండిఏ తరఫున ఎలాంటి ప్రభుత్వ భూముల టెండర్లు వేశారు, ఇంకా సంస్థ తరఫున ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారనే అంశాలపైన కూడా ఆయన ప్రత్యేక సమావేశాలు పెడతాడు. కేవలం హెచ్ఎండిఏ తరఫునే ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఈరోజు తాను ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఫార్ములా ఈ రేసు ఒప్పందం అనేది ఇది దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో కూడా ఒక జరిగే ఈవెంట్. కాబట్టి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు ప్రభుత్వం ఒకవైపు ఎన్నికల కోడ్ ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ వచ్చినాక కూడా ఈ విధమైన ఒప్పందాలు ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం ఆరాధిస్తూ ఉంది. దీనిపైన క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము, ఎందుకు చర్యలు తీసుకోవద్దో తర్వాత 55 కోట్లు ఏదైతే ఉందో తిరిగి ప్రభుత్వానికి ఐఏఎస్ అరవింద్ కుమార్ చెల్లించాలని చెప్పి కూడా నోటీస్ ఇచ్చింది. అయితే నోటీసుకు మాత్రం ఇంతవరకు అరవింద్ కుమార్ స్పందించలేదు, స్పందించకుండా సమాధానం కూడా ఇవ్వలేదు. కాబట్టి తదుపరి చర్యలపైన మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. శాలిని, రామ్, అయితే ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఫార్ములా ఈ రేస్ను ఒప్పందాన్ని చేసుకున్నారో ఇప్పుడైతే కొత్త ప్రభుత్వం దీన్ని బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది. మరి ఈ బ్రేక్ పట్ల ఈ స్పోర్ట్స్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ఇలాంటి ఈవెంట్లు వాస్తవంగా ప్రపంచ స్థాయిలో జరిగే ఈవెంట్లు, ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఇలాంటి ఫార్ములా ఈ రేస్ సంబంధించిన ఈవెంట్ల కోసం ఎదురు చూస్తుంది. దాని లక్షల్లో కూడా కోట్లలో కూడా మంచి ఇన్కమ్ వస్తుంది. అందులో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 2024 ఫిబ్రవరిలో జరగబోయే ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ను మాత్రం రద్దు చేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దీని పట్ల ఇంకా అధికారికంగా క్రీడా శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ ఇతర సంస్థలు ఎవరు కూడా అధికారికంగా బయటికి చెప్పకపోయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయంపై
అమ్మాయి మాట్లాడకపోయినప్పటికీ కొంత అభిమానుల్లో మాత్రం నిరాశ నిస్పృహ ఖచ్చితంగా ఉంటుంది శాలిని. ఓకే, థ్యాంక్ యూ రామ్.